హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ వీఆర్ గోనా క్రియేట్ దీస్ 3 tables ఇన్ అవర్ ట్రైనింగ్ డేటాబేస్. సో మనకి డేటాబేస్లో ఏ విధంగా మనం ఈ యొక్క 3 tables ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో, సో ఇప్పటి వరకు మనకి ఇచ్చిన నాలెడ్జ్ అయితే మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అంతా సరిపోతుంది. మనకి టేబుల్స్ క్రియేట్ చేయడానికి అయితే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనమాట. సో సింటాక్స్ మనం మాట్లాడాము, అండ్ దాని తర్వాత కన్స్ట్రెంట్స్ మాట్లాడాం, అండ్ దాని తర్వాత మన యొక్క టేబుల్స్ ఏవైతే ప్రైమరీ కీ ఉందో, ఫారిన్ కీ ఉందో, ఇవన్నీ కూడా మనం మాట్లాడాం కాబట్టి సో దిస్ కంప్లీట్ నాలెడ్జ్ ఈస్ గుడ్ ఎనఫ్ టు క్రియేట్ ఏ టేబుల్స్ ఇన్ అవర్ డేటాబేస్. సో లెట్స్ సీ హౌ యూ గోనా క్రియేట్ దిస్ టేబుల్స్ ఇన్ అవర్ ట్రైనింగ్ డేటాబేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద కస్టమర్ టేబుల్ క్రియేట్ చేద్దామండి. సో కస్టమర్ టేబుల్ క్రియేట్ చేయాలంటే వీ గోనా రైట్ ద SQL క్వరీ అండి. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే సింటాక్స్ చూసామో ఆ యొక్క సింటాక్స్ మనం SQL క్వరీలో రాయాలి. సో దాన్ని ఏ విధంగా రాస్తామంటే లాస్ట్ టైం మీకు చూపించాను కదా, జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ద డేటాబేస్ అండ్ గో టు క్వరీ టూల్స్. ఎస్, సో ఇప్పుడు మీకు ఏదైతే సింటాక్స్ చెప్పానో సో అదే సింటాక్స్ మనం యూజ్ చేసి మనం మన యొక్క కస్టమర్ టేబుల్ని క్రియేట్ చేద్దామండి. ఓకే, సో లెట్స్ సీ. సో ఫస్ట్ వచ్చేసి క్రియేట్ టేబుల్. సో క్రియేట్ టేబుల్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు దిస్ ఈజ్ ద స్పేస్. ఓకే, సో అక్కడ మనం క్రియేట్ టేబుల్ అని క్యాపిటల్ లెటర్స్లో రాసుకున్నాను. అండ్ దాని తర్వాత మనం ఏదైతే మన యొక్క టేబుల్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ యొక్క టేబుల్ నేమ్ ఇచ్చేసేయండి. ఓకే, సో ఎస్, యు ఆర్ గోయింగ్ టు గివ్ ద కస్టమర్ అండర్స్కోర్ టేబుల్. యాక్చువల్గా మనకి అండర్స్కోర్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కస్టమర్ టేబుల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అదే కస్టమర్తో మీరు ఇంకేదైనా ఇంకొక క్రియేట్ చేయాల్సి వచ్చింది అనుకోండి. సో అలాంటప్పుడు మీరు ఆ టేబుల్ ప్లేస్లో ఇంకోటి పెట్టుకోవచ్చు. సో మన నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ మార్చుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కస్టమర్ అనే పేరుతోనే ఇంకోటి ఏదైనా క్రియేట్ చేయాల్సి వస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ అండర్స్కోర్ లగ్జరీ అంటే మనకి బాగా లగ్జరీ కస్టమర్స్ అనుకోండి. సో కస్టమర్స్ అండర్ బడ్జెట్, సో కస్టమర్స్ అండర్ టీనేజ్. సో ఈ టైప్ ఆఫ్ టేబుల్స్ మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనం ఒక్కసారి కస్టమర్ అని వదిలేసామనుకోండి, ఇంకా కస్టమర్ టేబుల్ అక్కడితో పోతుంది. సో బట్ మనం కస్టమర్ అండర్స్కోర్ టేబుల్ అని చెప్పి అండర్స్కోర్ అని చెప్పి మన ఎక్స్టెన్షన్ ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కస్టమర్ టేబుల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకే దీస్ ఆల్ బిలాంగ్స్ టు ద కస్టమర్స్ అన్న విషయం మనకు అర్థమవుతుంది. సో దానికోసం మనం ఈ యొక్క అండర్ స్కోర్ అనేది యూజ్ చేసుకుంటాం. అది మీరు యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అది మనకి రియల్ టైంలోనే వాడతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బేసిక్ ట్యూటోరియల్స్ చూస్తే మీకు జస్ట్ స్టూడెంట్స్ అని చెప్పి ఎంప్లాయీస్ అని చెప్పి ఇచ్చేస్తారు. సో ఆ విధంగా అసలు మనం క్రియేట్ చేయకూడదు. ఎందుకోసం అంటే అది ఒక్క ఛాన్స్తో అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్. సో దాని తర్వాత మనం సింటాక్సికల్ ఫార్మాట్లో ఓపెన్ ద బ్రేసెస్ అండ్ క్లోజ్ ద బ్రేసెస్. అండ్ ఎప్పుడైనా సరే మన యొక్క టేబుల్ని క్రియేట్ చేసినప్పుడు ఆ యొక్క కమాండ్ మొత్తం మనం కంప్లీట్ చేసినప్పుడు కాలన్ ఇచ్చి మనం దాన్ని క్లోజ్ చేస్తాం. ఓకే, సో జస్ట్ ఎంటర్ ఇన్సైడ్ ద టేబుల్. ఇప్పుడు మనం టేబుల్ లోపలికి వచ్చాం. సో మనకి టేబుల్ లోపల ఏవైతే మీరు కాలమ్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కాలమ్స్ ఇప్పుడు నీట్గా క్రియేట్ చేద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి మనం కస్టమర్ ఐడి ఇద్దాం. సో CUST_ID అండ్ దాని తర్వాత దీని యొక్క డాటా టైప్. సో డాటా టైప్ వచ్చేసి ఇంట్. ఓకే, సో ఇక్కడ మీరు కన్స్ట్రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఆ కన్స్ట్రెంట్స్ అన్ని కూడా నేను తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం టేబుల్స్ క్రియేట్ చేసేద్దాం. ఓకే, అండ్ దాని తర్వాత ఫస్ట్ అండర్స్కోర్ నేమ్. సో ఈ యొక్క కస్టమర్ నేమ్ అనేది మనకి వ్యాకర్లో ఉంటుంది కాబట్టి మనం దానికి వ్యాకర్ ఇచ్చేద్దాం. ఓకే, సో కామా. అండ్ దాని తర్వాత లాస్ట్ అండర్స్కోర్. సో ఇది కూడా సేమ్. అండ్ దాని తర్వాత ఏజ్ ఇంట్. ఓకే, అండ్ ఈమెయిల్ ఐడి క్యార్. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడతో మనకి ఈ యొక్క కాలమ్స్ అన్నీ సరిపోతాయి. సో జస్ట్ ఇవి పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేయండి అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఫైన్. మనకి పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఈ విధంగా ఉంటుందండి క్వరీ మీరు పర్ఫెక్ట్గా రాస్తే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక సెమీకోలనో లేకపోతే కాలనో తీసేయండి. సో మనకి ఖచ్చితంగా ఈ క్వరీ మీకు ఎగ్జిక్యూట్ కాదు, మీకు ఎర్రర్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేసేయండి. సో మీకు డైరెక్ట్గా అది హైలైట్ చేసి చూపిస్తుంది. సో మీకు
రన్ అవుతుంది, బట్ మీకు వెంటనే ఎర్రర్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ క్వరీ. మనం ఈ విధంగా రాసుకోవాలి. ఒకవేళ ఇందులో కూడా ఏదైనా ఎర్రర్ ఉంటే వాడు వెంటనే మనకి ఎర్రర్ త్రో చేస్తాడు. సో పర్ఫెక్ట్ క్వరీ అయితే రాసాం. సో ఇప్పుడు ఈ క్వరీని రన్ చేయడానికి వాట్ ఈస్ ద రన్ కమాండ్ అంటే, సో ఇక్కడ చూడండి మనకి వీ హ్యావ్ ఎ ఇగ్నిషన్ సింబల్ ఉంటుంది ఇక్కడ. సో ఎగ్జిక్యూట్కి యాక్చువల్గా వాడు ఇదివరకు ఇగ్నిషన్ సింబల్ ఇచ్చేవాడు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఇగ్నిషన్ సింబల్ నో, సో ఇక్కడ ఇగ్నిషన్ సింబల్ ఉండేది. సో ఇప్పుడైతే మనకి ఇది ప్లేస్ చేశాడు. సో మీరు F5 అయినా సరే క్లిక్ చేసినా మనకి ఈ క్వరీ అనేది రన్ అవుతుంది. సో వెన్ ఎవర్ రన్నింగ్ ఏ క్వరీ, మీరు క్వరీ రన్ చేసినప్పుడు మాత్రం సెలెక్ట్ చేయండి. ఇది సింగిల్ క్వరీ కాబట్టి అది ఆటోమేటిక్గా తీసుకొని రన్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వరీస్ మీకు 100 క్వరీస్ అంటే మీరు రియల్ టైంలో మీరు మళ్ళీ సెపరేట్గా డిలీట్ చేసుకుని అలా చేయడం ఇలా చేయడం ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 5 క్వరీస్ మీ యొక్క క్వరీ టేబుల్లో ఉన్నాయనుకోండి. సో 6th క్వరీ కూడా ఏం చేసేస్తామంటే ఇక్కడ రాసేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పి కస్టమర్ _ అని చెప్పి రాసేస్తాం. ఈ విధంగా రాసేస్తాం. సో ఈ యొక్క 6 క్వరీస్లో మీకు ఏ క్వరీ అయితే రన్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఆ క్వరీ మాత్రమే రన్ అవుతుంది. సో మనం ఫస్ట్ నుంచి కూడా అది అలవాటు చేసుకోవడం అనేది మంచిది. అండ్ ఎగ్జిక్యూట్ ద క్వరీ. ఓకే, ఇక్కడ మీకు చూసారా క్వరీ రిటర్న్ సక్సెస్ఫుల్ ఇన్ 69 millisecondsలో, అంటే మనకి సక్సెస్ఫుల్గా టేబుల్ అనేది క్రియేట్ అయింది. సో ఒకసారి మనకి టేబుల్ అనేది క్రియేట్ అయ్యిందా లేదా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో హౌ యూ గోనా చెక్ టేబుల్? సో టేబుల్ మనం ఎక్కడ చెక్ చేస్తామండి? సో ఈ టేబుల్స్ అనేవి మనం ఇక స్కీమాస్లోకి వెళ్తే వీ హ్యావ్ ఎ టేబుల్స్ ఫోల్డర్. ఇక్కడ మనకి టేబుల్స్ అన్నీ ఉంటాయండి. మనం ఏవేవైతే ఈ యొక్క పర్టికులర్ డేటాబేస్లో టేబుల్స్ క్రియేట్ చేసామో అవన్నీ కూడా మనకి టేబుల్స్లో ఉంటాయి. సో ఈ టేబుల్ ఎక్కడ ఉంటుందంటే మనకి స్కీమాస్లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ టేబుల్స్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి చూపిస్తున్నారు కానీ కస్టమర్ టేబుల్ అనేది లోడ్ అవుతుంది. సో అక్కడ ఎందుకు లోడ్ అవుతుందంటే అందులో మనం క్రియేట్ చేసిన కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అది లోడ్ చేస్తుంది. సో వన్స్ పర్ఫెక్ట్. సో ఈ యొక్క కాలమ్స్, కన్స్ట్రెంట్స్, ఇండెక్స్ ఇవన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ టేబుల్కి ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలమ్స్ మీద క్లిక్ చేస్తే మనం ఏవేవైతే కాలమ్స్ క్రియేట్ చేసామో ఆ ప్రతి కాలం మనకి చూపిస్తాడు. రేపొద్దున ఇక్కడ మనం కన్స్ట్రెంట్స్ రాయలేదు కాబట్టి చూపించడు. సో కన్స్ట్రెంట్స్ ఏమైనా రాస్తే అవి కూడా మనకి ఇక్కడ చూపిస్తాడు. సో ప్లీజ్ వెయిట్ ఫర్ 1 minute. ఇది మనకి జస్ట్ లోడ్ అయితే ఆ కాలమ్స్ పర్ఫెక్ట్. కస్టమర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, ఈమెయిల్ ఐడి, సో ఇవన్నీ కూడా మనకి చూపించడం జరుగుతుంది. రైట్. సో దిస్ ఈజ్ ద వే అండి. ఈ విధంగా మనం మన యొక్క PostgreSQLలో ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకుంటాం, డేటాబేస్కి కనెక్ట్ అవుతాం అండ్ టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.